వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజా పుంగనూరు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి చల్లా రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పుంగనూరులో గొప్ప ర్యాలీ అనంతరం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అదేవిధంగా చల్లా రామచంద్రారెడ్డి ప్రసంగిస్తూ రాంబాబుపై నిప్పులు జరిగారు. ఇదే విధంగా ఉంటే రాష్ట్రంలో వైసీపీ భూస్థాపితమవుతుందంటూ ఆయన హెచ్చరించారు. అనంతరం మా మీడియాతో ఆయన మాట్లాడుతూ ఏమన్నారో విందాం పదండి. ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గ పరిపాలన సాగించే గత 5 సంవత్సరాలుగా మంత్రులుగా ఉండి మాజీ మంత్రిగా ఉండే అంబటి రాంబాబు అనే వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో లక్షలాది మందులు మెప్పు పొందిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని పదజాలంతో పూజిస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలు చెప్పులతో కొట్టి కొరకలతో కొట్టి ఎక్కడ చూసినా రాష్ట్రమంతా చీకొడతా ఉంటే ఇతను ఇంకా ఉండినా ఒకటే లేదంటే భూస్థాపనలో పోయినా ఒకటే అని చెప్పి ఈ సభాముఖంగా మనం చేస్తాడా. మీరు మానరు. ఎందుకంటే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏ స్క్రిప్ట్ రాసిస్తారో ఆ స్క్రిప్టే మీరు ఆడతారు. గత 5 సంవత్సరాలుగా మీరు ఆడి ప్రజల మిమ్మల్ని చీకొట్టి దుర్మార్గులు అని చెప్పి ఇంటికి పంపించినా కూడా నీకు ఎక్కడా చీము రక్తము లేకుండా మళ్ళా రోడ్ల మీదకి వచ్చి డాన్సులు చేస్తూ ఎట్లంటే నోటికొచ్చి మాట్లాడుతున్నారంటే ప్రజలంటే గమనిస్తారు. ఏ అంబటి రాంబాబు నీకొక్కటే చెప్తాను, ఈ రాష్ట్రంలో కాదు, ఏ జిల్లాలో కాదు, ఎక్కడా నువ్వు తిరగలేవు. ఎందుకంటే నువ్వు మాట్లాడే మాటలు చాలా పరదాలతో మాట్లాడావు. అంతకుముందు మీరు మాట్లాడారు, భువనేశ్వర్లు మాట్లాడారు, లోకేష్ బాబుని మాట్లాడారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ప్రజలందరూ గమనిస్తారు. మీ సంస్కృతిని మానరు. మీరు ఎన్ని మాట్లాడితే మేము మళ్ళీ వస్తాం అధికారంలో కనుక్కొని మాట్లాడుతున్నారు. మీరు అన్ని ప్రజలు గమనిస్తారు. మిమ్మల్ని భూస్థాపనం చేస్తారు. మిమ్మల్ని కానీ మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఎక్కడా తిరగనిచ్చే ప్రసక్తి లేదు. మీరు ఇంటికి ముందు మాట్లాడుకుంటా ఉంటే మీరు తక్షణం పోయి చంద్రబాబు నాయుడు కాళ్ళకి క్షమాపణ చెప్పాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. జై జై చంద్రబాబు నాయుడు.